ఉపవాసంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రసాదం ఇస్తే ఏం చేయాలి? ప్రసాదం పవిత్రమైంది కనుక తిరస్కరించకూడదు. ఎటూ కొద్దిగానే ఉంటుంది కాబట్టి నిస్సంకోచంగా తినేయొచ్చు. దానివల్ల ఎలాంటి దోషం ఉండదు. లేదు ఉపవాసం ఉన్నాం కదా ఎలా తింటామనే ధర్మ సంకటంలో పడినప్పుడు ఆపద్ధర్మ స్వీకారం అనే మధ్య మార్గాన్ని సూచించింది ధర్మశాస్త్రం. చేతిలో పడిన పదార్థాన్ని కళ్ళకు అద్దుకొని కాస్తంత వాసన చూసి మొక్కల వద్ద కానీ పారే నీటిలో కానీ వదిలేయచ్చు. పక్కనున్న వారికి ఇచ్చినా పర్వాలేదు. దీనివల్ల జీవకోటికి ఆహారాన్ని అందించిన ఫలం దక్కుతుంది. ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశామనే బాధ తప్పుతుంది. వాసన చూడటం కూడా పరోక్షంగా ఆహారాన్ని స్వీకరించినట్లే అవుతుందిగా. ఇప్పటికీ పూరి జగన్నాథ క్షేత్రంలో ఉండే పదార్థాలను పొరపాటున కూడా ఆఘ్రాణించకుండా ముక్కుకి అడ్డంగా వస్త్రాన్ని కట్టుకుంటారు.